ఏపీకి సంబంధించి చలి ప్రభావం అంతకంత పెరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం మనం ఏపీకి సంబంధించి విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ఉన్నాం. ప్రకాశం బ్యారేజీపై ప్రస్తుతం ఉదయం 7:30 గంటల సమయం అయింది. అయినప్పటికీ కూడా పొగమంచు వేడని పరిస్థితి మాత్రం నెలకొంది. దట్టమైన పొగమంచు అంతా కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలుముకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పరవళ్ళు తొక్కే ఈ గంగమ్మ చెంత మరింత ఈ పొగ ప్రభావం అంటే మంచు ప్రభావం చలికాలం కావడంతో ఉన్న నేపథ్యంలో బ్యారేజ్ ఏదైతే మనం చూస్తున్నామో రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా పొగమంచుతో కప్పబడి ఉన్న పరిస్థితి మాత్రము నెలకొన్నాయి. దీంతోపాటు సమీప ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఈ దట్టమైన పొగమంచుతో అలుముకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా ఈ అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఈ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు వెళ్తూ ఉంటారు అమ్మవారి దర్శనానికి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఈ ప్రాంగణం అంతా కూడా అమ్మవారికి సంబంధించిన మనం ప్రకాశం బ్యారేజీపై రోడ్డు దాడుతున్నాం. ఈ ప్రకాశం బ్యారేజీపై రోడ్డుకి అటువైపు పూర్తిగా పొగమంచు మరింత అలుముకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ పుణ్యస్నానాలు కృష్ణానదిలో ఆచరించేందుకు కూడా భక్తులు కాస్త ఈ చలిదాడికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ ఘాట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆపై కొండపై కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం విపరీతమైన చలి తాండవిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం కూడా కాస్త వెలవెలబోతూ కనిపిస్తూ ఉంది. చేపల వేటలో మత్స్యకారులు అందమైన కృష్ణానది తీరంలో చక్కని చేపల వేట అయితే మాత్రం మత్స్యకారులు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క శ్రీ జగజ్జనని అయిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు, మరోపక్క చక్కని కృష్ణానది, మరోపక్క మంచు సోయిగాలు, మధ్యలో ఈ వేట కొనసాగిస్తున్న మత్స్యకారులు. నిజానికి ఒక రమణీయమైన సుందరమైన ఈ ప్రాంతంగా అయితే మాత్రం చెప్పుకోవచ్చు. నిజానికి చలికాలం ఏమో కానీ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికి కాస్త ఇబ్బందులు ఎదురవుతాయేమో కానీ నిజానికి అంటే చూసేవారికి మాత్రం ఇది ఒక అద్భుతమైన పరిణామం, అద్భుతమైన పర్యాటకంగా అయితే మాత్రం ఈ ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, అమ్మవారి దర్శనం కావచ్చు, ముఖ్యంగా ఫాగ్ అంటే విజయవాడకు సంబంధించి అందచందాలు కనిపించే ఫాగ్ అంతా కూడా పూర్తిగా ఈ విధంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పర్యాటకంగా కూడా విజయవాడ ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ షోయిగాలు మరింత ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మనం చూస్తున్నాం దాదాపు విజయవాడ కృష్ణానది చివరి భాగం మనకి కనిపించని పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ప్రకృతి సోయిగంగా రమణీయంగా అయితే మాత్రం ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఈ దాదాపు సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ సూర్యకిరణాలు కృష్ణానదిపై కానీ ప్రకాశం బ్యారేజీపై కానీ పడకుండా మంచుతో అయితే మాత్రం పూర్తిగా కప్పేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయినప్పటికీ కూడా ఈ అందచందాలు చూసేందుకు టూరిజంలో కూడా విజయవాడ అంటే ఏపీకి సంబంధించి అతిపెద్ద నగరంగా విశాఖపట్నం ఏ విధంగా ఉందో అదేవిధంగా విజయవాడ కూడా ఉంటుంది. కాబట్టి విజయవాడ అందచందాలు ఈ మంచు సోయిగాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ అందాలు అద్భుతం అంటారు. ఎందుకంటే ఒక పక్క పరవలుతున్న గంగానది, మరోపక్క శ్రీ జగజ్జనని శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం, మరోపక్క భక్తుల దర్శనం, దాదాపు అన్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దర్శనమిస్తాయి. కాబట్టి ప్రస్తుతం మంచు సోయిగాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం కలకల్లాడుతూ కనిపిస్తుంది. 7:30 నుంచి 8 గంటల సమయం అయినప్పటికీ కూడా ఈ మంచు ధర వేడనే పరిస్థితి మాత్రం ప్రకాశం బ్యారేజ్ ధర కనిపిస్తుంది. ఇది విజయవాడకు సంబంధించిన మంచు అప్డేట్.